హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. సో ఈరోజైతే నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ని మీతో నేను షేర్ చేసుకుంటూ నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నేను ఏం పని చేస్తూ ఉంటాను, ఇంట్లో ఎలా ఉంటాను అనేది ఈ వీడియో ఉంటుంది. సో మీరు ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. నేనైతే రోజు అందరూ, మా అమ్మ కూడా సరే అండి, డైలీ స్టవ్ని కడుక్కోవడం, తుడుచుకోవడం, ఎత్తుకోవడంగా ఉంటుంది. నేనైతే డైలీ కడగడం అలా అంటూ ఏం చేయను. వీక్లీ 2 days ఆర్ 3 days నాన్ వెజ్ చేసిన రోజు ఖచ్చితంగా క్లీన్ చేసుకుని ఇస్తాను. నేను ఆ రోజు చేసుకోలేదు, టైర్డ్గా ఉన్నాను అంటే ఆఫ్టర్ నేను రెండో రోజు చేసుకుంటాను అనమాట. ఆఫ్టర్ డే చేసుకుంటూ ఉంటాను. సో ఈరోజు అయితే నేను ఇక్కడ నాన్ వెజ్ అంతా ఏం చేసుకోలేదండి. నాకు ఈరోజు ఎందుకో హెల్త్ సర్లేదు, కొద్దిగా స్టమక్ పెయిన్గా ఉంది, నాకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందనమాట. సో దానివల్ల నాకు ఏం అవ్వకుండా వంట అంతా ఏం చేసుకోలేదు. ఈ గిన్నెలో ఏమో గంజి ఉంది, ఆ గంజి చేసుకున్నాను. ఇంకా పాత్రలన్నీ అట్లున్నాయి అనమాట. వాటిని అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా నేను చేసుకునే పనిని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నేను ఎప్పుడైతే పని స్టార్ట్ చేస్తానో అది మీతో షేర్ చేసుకోవాలని అలా షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అనుకోండి, నా పనులు అయిపోతుంది. ఆ బట్టలు ఉతికే పని అవడంగానే ఈ సామాన్లు ఇవన్నీ సర్దుకోవచ్చు. ఇవన్నీ సర్ది పెట్టేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఉతికేస్తాయి కదా. అట్లా అని నిన్న నైట్ తోమిన పాత్రలన్నీ ఉంటే మార్నింగ్ ఏం ఎత్తిపెట్టలేదు. నాకు అస్సలు హెల్త్ బాగాలేదు. రీజన్ కూడా ఏమంటే నైట్ ఎందుకో, మొన్న నైట్ ఆకుకూర పప్పు, అన్నము, బంగాళదుంప ఫ్రై చూపించాను కదా, అన్నం కొద్దిగానే ఉంది కదా అనేసి పిల్లలిద్దరికీ ఇచ్చేసాను. ఇంకా నాకు కొద్దిగా ఉన్నదనమాట అన్నము. ఇంట్లో అందరికీ అన్నం పెట్టేశాను. కొద్దిగా మిగిలిన అన్నంని నేను తినేసాను. ఇంకెందుకులే అన్నం వండుకోవడం అనేసి అలా సైలెంట్ అయ్యానండి. ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా తిందామా అనుకుంటే ఏం ఫ్రూట్స్ లేదు, మ్యాంగోస్ మాత్రమే ఉన్నాయి. సో ఓకే కదా, మ్యాంగో ఉంది తినేద్దాంలే అనేసి ఒక ఫ్రూట్ ఉంది, ఒక కొద్దిగా లైట్గా దూర కాయ ఉన్నదనమాట, అంగానికి వచ్చిన కాయలాగా. సో దాన్ని తినేద్దాంలే అనుకుంటా ఉండేటప్పుడు ఈ పిల్లలు నేను ఫ్రూట్ కట్ చేయడం కానీ, మమ్మీ నాకు ఫ్రూట్ కావాలనేసి పండుగా ఉన్న మామిడి పండు పిల్లలు తినేశారు. సర్లే వీళ్ళు తినేశారు కదా అనేసి నేను ఇంకేదైనా ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నా. నేను సేఫ్ సైడ్గా ఎగ్స్ని ఇంట్లో పెట్టుకొని ఉండేదాన్ని. అలాంటి ఇప్పుడు ఈ మధ్యన ఊరికి వెళ్ళాను కదా, ఒక 3 days దాకా వెళ్ళన్నాను. సో దానివల్ల నేను ఇంకా డేస్ అయిపోతుంది ఎందుకులే అనేసి ఉన్నవన్నీ ఖాళీ చేసి ఇంకెళ్ళిపోయాం అనమాట. సో వచ్చిన తర్వాత ఇంట్లో ఏమీ లేదండి. ఆకలికి ఏదైనా తినాలన్నా కానీ నేను అన్నం ఉంటాను, కానీ నా కోసం ఒక్కదానికే ఎందుకులే, ఇంకెవరైనా ఉన్నా కానీ ఇద్దరికి కావాలి కదా అని పెట్టుంటాను. ఇంకా అందరూ తినేసారు కదా, నాకు ఒక్కదానికి కొద్దిగా తక్కువైంది, ఒక గరిట అన్నం మాత్రమే తక్కువైంది. మనం ఇంకేం చేద్దాంలే అనేసి మామిడి పండుని పిల్లలకు వస్తే తినేశారు. ఇంకా కొద్దిగా కాయగా అనిపించింది, సరే పర్లేదులే తినేద్దాం అనేసి ఆ తోలుతో పాటు తిన్నాను. ఎందుకో నాకు బాగా నిద్ర వచ్చేస్తూ ఉంది ఆ టైంకి. అటు ఇటు కూడా ఏం తిరగలేదు. నేను ఆ ప్లేట్ని తెచ్చి ఇంకా కిచెన్లో పెట్టేశాను. కిచెన్లో పెట్టిన తర్వాత ఇంకంతే అండి, గమ్మున పడుకునేసాను వచ్చి. ఆ మామిడి పండు తిన్నాను, మామిడికాయని. ఇంకంతే. అది జీర్ణం అవ్వలేదా నాకేమైంది అర్థం అవ్వలేదు, కానీ నైట్ అల్లా నిద్రపోయాను. మార్నింగ్ ఒక 3 o'clock ఆ టైం ఉంటుంది, 3:15 ఆ టైం ఉంటుంది, ఎర్లీ మార్నింగ్. అసలు నిద్ర పట్టలేదు, వామిటింగ్ వచ్చేలాగా అనిపిస్తుంది. ఎందుకో బాత్రూమ్ వెళ్తాను వస్తాను, నాకేం అవ్వలేదు, మోషన్ లేదు, ఏం లేదు. ఎందుకో పోవాలి రావాలి అనేసి ఉంది. నిలుచుకుంటాను, కూర్చుంటాను, పడుకుంటాను, ఏం తోచని స్థితి అనమాట నాది. అట్లా సరే అందరు నిద్రపోతున్నారు, వీళ్ళందరినీ ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని వేడి నీళ్ళు పెట్టుకుని తాగాను. ఏం చేసినా అది అస్సలు అవ్వలేదండి. ఆ రోజు ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. ఇంకా డాక్టర్ ఏమంటే ఫ్రూట్ జ్యూస్ ఓన్లీ తీసుకోండి, వాటర్ మెలాన్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్లను తీసుకోండి అన్నారు. ఇంకా మార్నింగ్ నుంచి వామిటింగ్ చేసుకున్నాను అనమాట. ఆ రోజు ఫుల్ మజ్జిగ తాగాలన్నా కానీ గొంతులో ఏదో కత్తి పెట్టి కట్ చేసినట్లే ఉంది, అలా ఉందన్నమాట నా స్థితి ఆ రోజు. సో ఇంకేం చేద్దామనేసి నేను ఆ రోజు ఇంకా షాప్కి వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తాగుదామనేసి వెళ్తే, ఆ రోజు మార్నింగ్ వెళ్ళానండి. ఒక కొబ్బరికాయ 70 రూపాయలు ఇచ్చి తాగాను. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఎర్రనీళ్ళ టెంకాయ వచ్చి 70 రూపాయలు. ఆ రోజు ఈవినింగ్ కూడా ఒకటి తాగాను, అది 60 rupees ఓన్లీ.
అందుకే ఇంకా ఫ్రూట్ జ్యూస్ వెళ్ళి తాగుదామనేసి ఆ రోజు కొబ్బరికాయ నీళ్ళు తాగేసి వచ్చాను. మళ్ళీ ఇంకా ఆకలి ఎత్తుందేమో అనేసి నేను ఒక వాటర్ మిలన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ప్యాక్ చేసుకొని వచ్చాను. నేను చెప్పాను, నాకు ఐస్ వేయద్దండి, మీరు కావాలంటే తీసుకోండి అంటే, లేదు వాడు ఖచ్చితంగా మనకు తెలియకుండానే ఐస్ వేసి ఇచ్చేస్తున్నాడు అనమాట ఆ జ్యూస్లో. సరేలే అని తాగాను తెచ్చుకొని ఇంటికి. ఇంకేం చేసేది అనేసి ఆ రోజు ఈవినింగే వెళ్ళి ఇంకా ఒక ఫ్రూట్ తెచ్చుకున్నాను అనమాట. పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడే ఇంకా ఆ ఫ్రూట్ జ్యూస్ తెచ్చి తాగేసాను. మా మరదలు వచ్చింది. సో ఆ అమ్మాయితో అట్లా మాట్లాడుకుంటూ నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా అమ్మాయి అంటే ఊర్లో నుంచి వెజిటేబుల్స్ అవి ఇవి ఇచ్చి పంపుంటే దాన్ని తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా ఊరు నుంచి తెచ్చిన బట్టలు కొన్ని ఉంటాయి కదండి, ఊరు నుంచి వదిలేసి వచ్చిన్నాను. ఆ తర్వాత నేను ముందు రోజు వచ్చాను, ఆ బట్టలు ఏవి నేను మడత పెట్టుకోలేదన్నమాట. సరే మళ్ళీ ఈరోజు అవన్నీ మడత పెట్టుకున్నాను. ఇంకేమన్నా చీరలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను బీరువాలోనే పెట్టుకుంటాను కాబట్టి వాటిని అంతా బీరువాలో సర్దుగా ఉన్నానమాట. ఈ పిల్లలకి 2 days ఉండాలంటే 4 డ్రెస్సెస్ ఎత్తుకొని వెళ్తాను నేను. వేసేది లేదు, పాడు లేదు, కానీ ఏదో ఒకరోజు వేసింటాను. అలాగే ఈరోజు కూడా జరుగుతుందేమో, ఎందుకులే ఒక డ్రెస్ని ఎక్స్ట్రాగా క్యారీ చేద్దాము అట్లా అని అన్ని డ్రెస్సులు తీసుకొని వెళ్తానండి. ఇంకేం చేద్దామని తీసుకొని మోసుకొని వచ్చాడు అంతే. ఈ పిల్లల బట్టలు అన్నీ సర్దేశానండి. ఇవి తనిగా ప్యాంట్లు రఫ్గా ఉన్నాయి. ఈడ మన లోకల్లో చుట్టేదానికి ఒకటి, కొద్దిగా గ్రాండ్గా కావాలా ఒకటి, బయట వెళ్ళేటప్పుడు ఒకటి, అలాగా సెట్ చేసి పెట్టేసి ఉంటారు అన్నమాట. ఇంకా పిల్లలు ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటే టీవీలు చూస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి వచ్చింది కదా, నేను ఈ అమ్మాయి మాట్లాడుకుంటా ఉంటే వీళ్ళిద్దరు హోంవర్క్ చేయడమే ఈరోజు స్కిప్ చేశారనమాట. ఈరోజు నైట్ అంతా కూర్చొని చేసేలాగా అయింది. ఇంకా మా పాటికి మేము ఇంకా మాట్లాడుకుంటూ ఏదో పని చేసుకుంటా ఉన్నాం అన్నమాట. ఈ బట్టలు అంతా తీసి పెట్టాలండి. బట్టలు ఉతికేది ఆ గోల తప్పిందంటే మడిచిపెట్టేది మరీ పెద్ద బాధ అండి. వామ్మో ఎందుకు చెప్తారు. నా ఫ్యాన్కి బాగా దుమ్ము పట్టి అది సరిగ్గా ఎంత ఫాస్ట్గా పెట్టినా అంత స్లోగానే అనిపిస్తుంది. నాకు అంత గాలి వచ్చినట్టు లేదనమాట. అందుకే ఫ్యాన్ ఎక్కించుకున్నాను. ఇంకా రేపటికి తుడుచుకోవాలనుకున్నాను. మీకు ఈ వీడియో వచ్చేలోపు ఆ ఫ్యాన్ అంతా క్లీన్ చేసుకునేసానండి. ఇంకంతే మడిచిన బట్టలన్నీ సర్దుకుంటున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళు వచ్చారు, మా నాన్న బంధువులందరూ వచ్చారు, వెళ్ళిపోయారు. వచ్చి ఒక 3 days 4 days స్టే చేశారు కదా. వీళ్ళు ఏం చేశారంటే, మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంకా ఆరబెట్టుకున్నాము. నేను అటు ఇటు కొద్దిగా బిజీలో ఉండేటప్పుడు వీళ్ళందరూ ఈ బట్టలు మడవడం, ఎక్కడంటే అక్కడ ఆడ బట్టలు ఆడబెట్టుకుంటా ఇంక ఎట్టంటే అట్ట పెట్టేయడం. మా అమ్మ అయితే ఎక్కడ కనిపించినా ఆడ మడిచి ఒక డ్రా ఉంటుంది కాబట్టి ఎక్కడో ఒక చోట మడత పెట్టి అట్లా చెక్కేస్తుంది అనమాట. ఇంకేం చేసేది, మళ్ళీ మొత్తం పని పడినట్టు అన్నీ తీసి మడిచి, నావేవో పైన, పిల్లలవేమో కింద, స్కూల్వేమో సైడ్గా, వాడుకునేవేమో మిడిల్లో, ఎక్కడైనా అకేషనల్లీ రేర్గా యూజ్ చేసేదాన్ని సైడ్గా. వామ్మో ఇట్లా సర్దుకొని సరిపోయిందండి. ఎక్కడ బట్టలు వాళ్ళు వేసుకుంది, మేము వేసుకుంది, పిల్లలవి, మా అన్న పిల్లవాడిది, అందరిది ఎక్కడంటే అక్కడ పెట్టేశారు. నాకు ఏం చేయాలో అర్థం కాలే. నాకు వేరే హెల్త్ సర్లేంది, వాటిని ఎంత చూస్తే ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నానేమో అనిపించి ఇంక ఈరోజు ఎత్తుకున్నానండి. మొత్తం బట్టలు కింద దోసి మడిచిపెట్టుకున్నాను అన్నమాట. అయితే అయిందిలే అనేసి ఈరోజు ఫుల్గా నాకు ఎక్సర్సైజ్ అయినట్టు అయిపోయింది. బాగా మడత పెట్టుకోవడం ఎత్తుకోవడం ఇదే అయిందనమాట. ఇంకేం చేద్దాం, ఈరోజు ఒకరోజు కొద్దిగా కష్టపడిపోయాం అనుకోండి, ఈ వీక్ ఫుల్గా ఆ డ్రా చూసేదానికి బాగుంటుంది, నాకు ఫ్రీగా కూడా ఉంటుంది అనమాట. ఇంకా అలా ఉండిపోయింది అనుకోండి, ఇదే టెన్షన్. పిల్లలకి స్కూల్ బట్టలు ఎత్తిచ్చేటప్పుడు ఆ డ్రాని చూస్తాను, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేయించుకునే దానికి మళ్ళీ ఆ డ్రాని తీస్తాను అనమాట. మొత్తం మడతపెట్టి ఈ రోజుతో పని కంప్లీట్ చేసుకున్నానండి. ఈ డ్రా పని ఇంకేం లేదు. కింద మడత పెడితే ఇంకా క్లీన్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా బట్టలు వదగని వేసి పెట్టున్నాను, అవి బుక్స్, వీటిని క్లీన్ చేసానంటే ఈ షెల్ఫ్ క్లీన్ అయిపోతుంది. మళ్ళీ రేపు ఎప్పుడైనా చూసుకుందాం. ఈరోజు నడువులు ఇరగబడినట్టు అయిందనమాట. దెన్ ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.